హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థింకింగ్ మైండ్. గైస్, మా ఫ్రెండ్స్ అందరూ కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఎండలు బాగా ముదిరిపోతున్నాయి, సమ్మర్ కూడా అర్లీగా స్టార్ట్ అయిపోయింది. సో ఏ ఏసీ తీసుకోవాలి, ఏ బ్రాండ్లో తీసుకోవాలి, ఇన్వర్టర్ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలా, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉన్నారనమాట. బీయింగ్ ఏ సర్వీస్ ప్రొవైడర్, ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. ఈ వీడియోస్ ఇట్లా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇన్వర్టర్ ఏసీస్ అంటే ఏంటి, నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అంటే ఏంటి, ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. ఇన్వర్టర్ ఏసీస్ ఏమో కొంచెం పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, బట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ఏమో కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, బట్ మనకి పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అప్కమింగ్ వీడియోస్లో ఏ ఏసీ ఎవరికి కావాలి, 1 టన్ ఏసీ ఎవరికి కావాలి, 1.5 టన్ ఎవరికి కావాలి, 2 టన్ ఎవరికి కావాలి, ఏ రూమ్ సైజ్ బట్టి ఎంత ఏసీ పెట్టుకోవాలి, సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.